హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్స్కి 12వ పీఆర్సీ మరియు పెండింగ్ బకాయిల చెల్లింపు గురించి తాజా సమాచారం తెలుసుకుందాము. కమిటీ లేకుండానే 12వ పీఆర్సీ ప్రతిపాదన సాధ్యమేనా అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే 2023 జూలై నెలలో 12వ పీఆర్సీకి సంబంధించి కమిటీ అయితే నివేదించారు. దానికి సంబంధించి 1 సంవత్సరం ఆల్రెడీ గడిచిపోయింది. ఇప్పుడు నివేదిక రావాల్సిన సమయంలో కమిటీని అయితే నియమించారు, కానీ దానికి తగ్గ స్టాఫ్ను అంటే ఉద్యోగులను అయితే నియమించలేని గత ప్రభుత్వం. అందువల్ల రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన ఎవరైతే మన్మోహన్ సింగ్ ఉన్నారో ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ కారణంగా తన సొంత వ్యక్తిగత కారణాల వల్ల మరియు అనేక కారణాల వల్ల ఆయన అయితే రిటైర్ చేశారు. రిటైర్ అయిన తర్వాత అన్న రిటైర్మెంట్ని కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఎలాగో టైం కూడా గడిచిపోయింది. 12వ పీఆర్సీ త్వరితగతిన అయితే చెల్లించాలి, అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే టైం అయితే అయిపోయింది 2023 జూలై నాటికి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని నేరుగా ప్రకటించాలి అని పోర్టో రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారండి. ఆయన ఉపాధ్యాయ భవనంలో ఆయన సంఘ జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విధంగా ఇప్పటికే ఏడాది కాలం ముగిసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి కమిటీలు లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు నేరుగా పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే కోరారండి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి అని చెప్పేసి, చెల్లించే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి ఈ క్రమంలో పలు సంఘాల నాయకులు ఆదిశేషయ్య, వేణుగోపాలు, వెంకటేశ్వర్లు, నాగేంద్ర, శ్రీనివాసులు, కేశవులు తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్. దీనిపైన ప్రభుత్వాన్ని అయితే న్యాయమైన కోరిక అయితే కోరడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని రోజులు ఇదిగో వస్తుంది ఇంకా అని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో అసలు ఆడ పనే మొదలు పెట్టలేదు. కాబట్టి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు దీన్ని న్యాయమైన డిమాండే కాబట్టి దీనికి ప్రభుత్వము సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగులకు సంబంధించి మంచి కీలక నిర్ణయమే తీసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 12వ పీఆర్సీని నేరుగా కమిటీ లేకుండానే ప్రకటించడంలో న్యాయం ఉందా లేదా మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.